అయింది ఆయన. సార్, మా పొంగులేటి కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఈ రోజు ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ నుంచి మాట్లాడిన దాంట్లో 22 ఏ విషయంలో 23rd వరకు అంటే డిసెంబర్ 7 వరకు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. అంటే మొదటి రోజేమో క్షమాపణ చెప్పారు, ఆ తర్వాత ఒక 3-4 సార్లు మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజు కొంత ఆయన మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన రెవెన్యూ శాఖను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన సమర్థించుకున్నారా, లేకపోతే క్షమాపణ చెప్పారా, లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది కాదు. ఇప్పుడు గతంలో అంటే కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్స్ నిరాకరించినటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే ఆ యజమానులు ఇప్పుడు చేస్తారా లేదా, ఇది స్పష్టత రావాలి. ఆ స్పష్టత వస్తే మంత్రి గారు చెప్పినటువంటి క్షమాపణకు కానీ లేకపోతే అధికారులు చేసినటువంటి హెదర్కి కానీ తగినటువంటి నివారణ చర్యలు తీసుకున్నట్టు జనం భావిస్తారు. అసలు రిజిస్ట్రేషన్ ఏమో కాకుండా పెండింగ్ లో ఉంది, రివ్యూలో ఉంది, లేకపోతే అట్లా ఉంది ఇలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్ చేయమనే కదా. చిల్లి కాదు తూటు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ చెయ్యము అనేటువంటిది కనుక అక్కడ సమాధానం వస్తే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు ఎవరైనా. దీని మీద జరిగినటువంటి గందరగోళంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో దీని గురించి నేను ఎప్పుడో చెప్పాను 4 నెలల క్రితం ముఖ్యమంత్రికి ఇట్లాంటి సమస్య ఉందని. మరి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తా ఉంది, రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారు? ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పకుండా ఓకే తప్పు జరిగింది, ఎర్రర్ అంటారు, సరి చేస్తా ఉంటారు. కానీ ఇది ఎట్లా, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇది కదా సమస్య. అందుకని ఇప్పుడు రాజకీయాల్లో ఎవరినైనా హత్య చేస్తారని కుట్ర పొందుతా ఉంటే తెలిసినటువంటి వాడికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని పలానా వాడు హత్య చేస్తున్నాడని రక్షిస్తారు. లేకపోయేట్లయితే ఎవరైనా కొట్లాటల్లో దెబ్బలు తగిలితే గాయపడినటువంటి వాడిని తీసుకెళ్లి రక్షిస్తారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిని ఎవరు రక్షిస్తారు? ఈ 22A జాబితా చేర్చడం అనేటువంటిది అలాంటిది. ఆత్మహత్య చేసుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. దాని నుంచి అట్లా బయటపడాలి. కాన్ఫిడెన్స్, ఇప్పటికే పోయినటువంటి కాన్ఫిడెన్స్ ని ఏ విధంగా తీసుకొస్తారు? మళ్ళా పాత తేదీ నాటికి స్టేటస్ ఉన్నదంటే దాని అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్స్ చేస్తారా లేదా, చేస్తున్నారా లేదా, ఇది గీట్రాయి. దానికి ఇంకా 100 సమాధానాలు లేదా 100 వివరణ చెప్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాకపోతే శ్రీనివాసరావు గారు అధికార పార్టీ తరఫున ఉన్నారు కనుక ఆయన కొన్ని విషయాలు చెప్పడానికి ఆయనకి ఇబ్బంది, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సమస్య ఇప్పటికీ ఇంకా ఉంది. ఎందుకంటే 22A అనేటువంటి దాన్ని తీసేసేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకు అంటే అది ప్రభుత్వ ఆస్తుల్ని లేదా గ్రామాలు లేదా స్థానిక సంస్థలు, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వివిధ ప్రభుత్వ దేవాదాయ ఆస్తుల్ని రక్షించడానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ హయాంలో పెట్టినటువంటి చట్టం అది. దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ పేరుతోటి వీటన్నిటిని మళ్ళా యథాతథ స్థితిని మేము పునరుద్ధరిస్తున్నాం అనేటువంటి పేరుతోటి కబ్జా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్స్ ని అప్పగించేటువంటి ప్రమాదం కూడా ఉంది. గతంలో కబ్జా చేసి ఇది మాదే అని చెప్పుకున్నటువంటి వాళ్ళది కూడా ఉంది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి గతంలో ఏ భూములు మీరు పెట్టారు, ఏ భూములు తొలగించారు, పెట్టినప్పుడు చూపినటువంటి కారణం ఏమిటి, తొలగించినప్పుడు చూపినటువంటి కారణం ఏమిటి అనేటువంటి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎందుకంటే ఇదేమి దేశ రహస్యానికి సంబంధించినటువంటి అంశమేం కాదు. ఇది క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశం. అందుకని గతంలో జరిగినటువంటి దాన్ని లేదా ఇప్పుడు చేసినటువంటి దాన్ని రెండు కూడా కంపారిజన్ కి మీడియాకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పెడితేనే పారదర్శకంగా జరిగినట్లు భావించాల్సి వస్తుంది. లేకపోతే ఏదో జరిగింది అనేటువంటి అనుమానం జనంలో ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టము లేదా ప్రభుత్వానికి నష్టము అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచు. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు కావడానికి కారణం ఏంటి? వాస్తవానికి ఆయన చేస్తున్న ఆరోపణల విషయంలో దీన్ని ఎలా